దేశం వదిలి వెళ్లడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశాను. సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్పాను. బ్రిటన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో విజయ్ మాల్యా ప్రకటన ఇది. 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాల్లో దాక్కున్న మాల్యా ప్రభుత్వంలో పెద్దలతో తనకున్న పరిచయాల గురించి ఓపెన్ గా చెప్పేశాడు. పాలకులు పారిశ్రామిక దొంగలు ఒక్కటే అని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనాలు కావాలా? యూపీఏ అయినా ఎన్డీఏ అయినా అన్ని ఆతారు ముక్కలేనా? 9,000 కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా 2 ఏళ్ల క్రితం వరకు రాజ్యసభ ఎంపీ. ఆయనకు అన్ని పార్టీల్లోనూ జాన్జిగిరి దోస్తులున్నారు. 17,000 కోట్ల రూపాయల పీఎన్బీ స్కామ్లో నిందితుడు మెహుల్ చోక్సీని ప్రధాని మోడీ మెహుల్ భాయ్ అని సంబోధించారు. మరో నిందితుడు నీరవ్ మోడీ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రధానితో ఫోటోషూట్లో పాల్గొన్నాడు. ఐసీఐసీఐ స్కామ్లో ఆరోపణలెదుర్కొంటున్న చందా కొచ్చర్ ప్రముఖ నేతలతో కలిసి వేదికలపై కనిపిస్తారు. వీళ్లే కాదు, బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన అక్రమార్కులందరికీ జాతీయ స్థాయి నేతలతో పరిచయాలు ఉన్నాయి. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నప్పుడు కుంభకర్ణుడిలా నిద్రపోయిన పాలకులు, దొంగలు దేశం దాటి వెళ్లిపోగానే ఒక్కసారిగా మేల్కొన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి వాళ్లను వెనక్కి తీసుకువస్తామని, ప్రజల సొమ్ము పైసాతో సహా కక్కిస్తామని ఘనమైన ప్రకటనలు చేస్తున్నారు. మాల్యా అయినా చోక్సీ అయినా వాళ్లేమీ దొంగతనంగా పారిపోలేదు. రైట్ రాయల్గా విమానమెక్కి పాస్పోర్ట్, వీసాలతో సహా విదేశాలకు వెళ్లారు. పాలకుల అండలేకుండా, అధికారుల అండదండలు లేకుండా వీరంతా పారిపోవటం సాధ్యమేనా? 17,000 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలు ఉన్నా నేను నిర్దోషినని వాదిస్తున్నాడు గుజరాత్ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ. విజయ్ మాల్యా కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, కింగ్ఫిషర్ అధినేత. 2002 నుంచి 2008 వరకు, ఆ తర్వాత 2010 నుంచి 2016 వరకు రాజ్యసభ సభ్యుడాయన. ఆయన రాజ్యసభకు ఎంపిక కావటానికి మొదటిసారి కాంగ్రెస్, జేడీఎస్ మద్దతిస్తే ఆ తర్వాత బీజేపీ, జేడీఎస్ మద్దతిచ్చాయి. విజయ్ మాల్యా రాజ్యసభ ఎంపీ కావటంలో కాంగ్రెస్, బీజేపీలదే కీలక పాత్ర. దేశ ప్రజల కోసం చట్టాలు చేసే చట్టసభ ప్రతినిధుల్లో 12 ఏళ్లపాటు విజయ్ మాల్యా భాగస్వామిగా ఉన్నాడు. దేశంలోని పార్టీల గురువింద నీతికి ప్రత్యక్ష ఉదాహరణ మాల్యా వ్యవహారం. ప్రస్తుతం ఆయనను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్ కోర్టులో తలపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అసలు కేంద్ర ప్రభుత్వం తీరు వల్లే తాను విదేశాలకు పారిపోవాల్సి వచ్చిందని బాంబు పేల్చాడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి ఆర్థిక నేరగాళ్లంతా దేశ ప్రజల సొమ్ము దోచుకుని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. దేశంలోని మొత్తం నిరర్ధక ఆస్తుల్లో వీళ్లు దోచుకున్నది చాలా స్వల్పమే కావచ్చు. మొత్తం కలిపినా 30,000 కోట్లు. 12 లక్షల కోట్ల రూపాయల్లో 30,000 కోట్లు చాలా తక్కువ. మరి మిగతా సొమ్ము దిగమింగిన దొంగలు ఎక్కడ ఉన్నారు? మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీని దేశానికి రప్పిస్తామని చెబుతున్న పాలకులు దేశంలో దాక్కున్న దొంగల భర్తం పట్టేందుకు ఏం చేస్తున్నారు? దేశంలో ఉన్న దొంగల గుంపులో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారనేది బహిరంగ రహస్యం. నిర్ణయాలు తీసుకోవటంలో ప్రభుత్వ అలసత్వం తదితర కారణాల వల్లే బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోతున్నాయని పార్లమెంటు ప్యానెల్కందించిన నోట్లో పేర్కొన్నారు రఘురామరాజన్. 2018 మార్చి వరకు 10.3 లక్షల కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తులు ఇప్పుడు 12 లక్షల కోట్లకు చేరాయి. గత 56 నెలల కాలంలో మొండి బకాయిలు 9.17 లక్షల కోట్లు పెరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పైగా యూపీఏ హయాంలో ఈ మొత్తం 2.83 లక్షల కోట్లేనని సమర్థించుకుంటోంది. అయితే 2006-2008 మధ్య తీసుకున్న నిర్ణయాల వల్లే నిరర్ధక ఆస్తుల సంఖ్య పెరిగిందనేది రఘురాం రాజన్ చెబుతున్న వాస్తవం. ఈ పాపంలో 2 జాతీయ పార్టీల నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వాలకి భాగముంది. యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, పాలకుల చేతకానితనం, అలవిమాలిన నిర్లక్ష్యం వల్ల పేద, మధ్యతరగతి ప్రజల రెక్కల కష్టం కొద్దిమంది విలాసాల కోసం ఖర్చయింది. ఇందులో బ్యాంకులది దళారీ పాత్ర. పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా రుణాలిచ్చి దివాలా తీసిన బ్యాంకులు నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రజల మీద భారం వేస్తున్నాయి. బడాబాబుల మెడలు వంచటం చేతకాని పాలకులు ఎఫ్ఆర్డీఐ బిల్లు అంటూ కొత్త కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఇదంతా చూస్తే ఎటు చూసినా అంతిమంగా భారం మొయ్యాల్సింది సామాన్య ప్రజలే. పెద్దోళ్లంతా ఒక్కటే, పేదోళ్లే బలిపశువులనే కవి మాటలకు అక్షర సత్యంగా నిలుస్తోంది ప్రస్తుత పరిణామక్రమం.